దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము మే నెల 28వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 141వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. మనము శుద్ధ హృదయముతో ఏకాగ్రత కలిగి వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనము దేవుని మహిమపరుచుకుందాము. ధ్యాన వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 141వ వచనము. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలం సత్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథములో కీర్తనకారుడు గొప్ప రాజుగా కనిపించినను దేవుని యందు తనకు గల తగ్గింపు గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఏమంటున్నాడు? నేను అల్పుడను. ఆయన అల్పుడా? ఆయన ఒక పెద్ద రాజు, సైన్యాలకు అధిపతి. మొత్తం ఆయనకి దేశంలో ఉన్నటువంటి పహారా, ఆయనకి సెక్యూరిటీ, ఆయన సైన్యము పెద్ద గొప్పవాడు. ఆయన అల్పుడు ఎలా అవుతాడు? కానీ ఇన్ని ఉన్నను ఆయన ఉద్దేశములో దేవుని ఎదుట మాత్రము అల్పుడే అని ఆయన ఉద్దేశము. దాన్ని విశదపరుస్తున్నాడు ఇక్కడ మనకి. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను దేవా, అయినను నీ ఉపదేశములను నేను మరువలేను తండ్రి. నీ నీతి శాశ్వతమైనది. నాకు ఆ శాశ్వతమైనటువంటి ఆశ్రయములో, నీ నీతి గల ఆశ్రయములో మాకు స్థానము కావాలి. నీ ధర్మశాస్త్రము కేవలం సత్యం మాత్రమే అని దావీదు గారు ఎంత తగ్గింపు ధోరణి. ఆయన తగ్గింపు గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథంలోనే 22వ సంకీర్తన 6వ వచనంలో నేను నరుడును కాను, నేను పురుగును అంటూ ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ కీర్తనకారుని తన శత్రువులేమి, భక్తిహీనులేమి, తనను పెట్టే హింసలు కానీ అపనిందలు కానీ కీర్తనకారుణ్ణి దేవుని నుండి వేరు చేయలేకపోయినాయి. వేరు చేయటం అంటూ జరగదు. ఎంతో ఈయనకి శత్రుత్వము ఎక్కువ. ఎందుకంటే ఈయన ఎవరిని కూడా ఆశ్రయించడు, మానవుడిని ఆశ్రయించడు, మానవుడి సహాయం కోరుకోడు. ఆయనకి మానవుడి సహాయం ఎందుకు? ఆయన రాజు అయితే. కానీ ఈయనకి దేవుని ఆశ్రయం కావాలి. దేవుని ముందు అల్పుడు అంటున్నాడు. భక్తిహీనులు కూడా ఈయన్ని చాలా హింసలు పెట్టారు. తనని హింసలు పెట్టేవాళ్ళు కానీ, అపనిందలు వేసేవాళ్ళు కానీ కీర్తనకారుని మాత్రం దేవుని నుంచి వేరు చేయలేకపోయినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలోనే 119వ సంకీర్తన చూద్దాము. 61వ వచనంలో ఏమంటున్నాడు కీర్తనకారుడు? భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదంటున్నాడు. అంతేకాదు, దేవా, ఎన్ని ఇబ్బందులు వచ్చినను, నా పగవారు నన్ను చంప ప్రయత్నించినను నీ ఉపదేశములను కానీ నిన్ను కానీ విడువక ఉన్నాను తండ్రి అని స్తోత్రం చేస్తున్నాడు దేవునికి. దావీదు గారు ఒక దేశానికి రాజు అయినా నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడని అంటున్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు దేవునికి.
తండ్రి, నీకు నేను అల్పుడనే తండ్రి, నన్ను కాపాడు తండ్రి, నీ ఆశ్రయము నాకు అనుగ్రహించు తండ్రి అని వినయముతో విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు విన్నవించుకున్నట్లుగా మనము విన్నవించగలమా? ఆ మాటలు విన్నవించగలమా? తోటి మనుషులతోనూ, సంఘ విశ్వాసులతోనూ, బంధువులతోనూ, స్నేహితులతోనూ చిన్న విభేదం వచ్చినా ఎంతో కోపంతో దైవభక్తిని కూడా పక్కన పెట్టేసేసి మన గొప్పతనాన్ని చాటుకుంటానికే ప్రయత్నం చేస్తుంటాము. అలా చెయ్యకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. నిత్యము నిలిచే వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ వాక్యము ద్వారా మనము స్థిరపడి ఉండేలా దేవుని కాపుదల అనుగ్రహించమని దేవునికి ప్రార్థన చెయ్యాలి. మనం దేవునికి నిత్య ప్రార్థనలతో, శుద్ధ హృదయముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ విశ్వాసముతో దేవునికి మనం ప్రార్థన చేసి మన జీవితాలను సరిచేయమని దేవుని ప్రలాపించి మనము దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. అలా మొరపెట్టుకుంటూ దేవుని మహిమపరుచుకుంటూ పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు అయ్యా. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. కృపగల నాయన, నేటి వాక్య ధ్యానాన్ని వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు నాయన. మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి తండ్రి, నీ వాక్యం ద్వారా మేము స్థిరపడి ఉండేటట్లుగా దేవా, మా మనసులను, మా హృదయాలను స్వాధీనం ఉంచుకొని తండ్రి, నీ పరలోక ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.